హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ ఐస్ క్రీమ్ బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. అసలు టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. మీరు మిల్క్ పౌడర్ ఏ కప్తో అయితే వేశారో అదే కప్ తోటి 1 కప్ నెయ్యి వేయండి. అయితే నెయ్యి గట్టిగా కాకుండా కరిగించి లిక్విడ్ కన్సిస్టెన్సీలో తీసుకోండి. క్వాంటిటీ ఈక్వల్గా ఉంటుంది. మిల్క్ పౌడర్లో నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఫుల్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిల్క్ పౌడర్ అలాగే నెయ్యి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ క్రీమ్ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి బటర్ పేపర్ వేసి సెట్ చేసుకుని రెడీగా ఉంచండి. బటర్ పేపర్ కట్ చేస్తున్నప్పుడే కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేయండి. డీమోల్డ్ చేస్తున్నప్పుడు పట్టుకొని తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో మనం మిల్క్ పౌడర్ అలాగే నెయ్యి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి 1.5 కప్ షుగర్ వేయండి. 1.5 కప్ షుగర్ వేసిన తర్వాత 1 కప్ వాటర్ వేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ సిరప్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ రెసిపీ కోసం షుగర్ సిరప్ తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వస్తేనే ఐస్ క్రీమ్ బర్ఫీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి. పాకంలో మనం ముందుగానే మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న మిల్క్ పౌడర్ క్రీమ్ మొత్తం వేసేయండి. ఈ క్రీమ్ మొత్తం పాకంలో పూర్తిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిల్క్ పౌడర్ క్రీమ్ మొత్తం పాకంలో పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెనీలా ఫ్లేవర్ షుగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేయండి. మీ దగ్గర ఒకవేళ వెనీలా ఫ్లేవర్ షుగర్ పౌడర్ లేకపోతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి. దాంట్లో ఆర్గానిక్ వెనీలా బీన్ లేదా వెనీలా ఎసెన్స్ని వేసి మెత్తగా పొడి చేసి తీసుకోండి. అంతే, ఇంట్లోనే సింపుల్గా ఇలా వెనీలా ఫ్లేవర్ షుగర్ పౌడర్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఫ్లేవర్ షుగర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లోనే 1 మినిట్ బాగా ఉడికించండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉడికించాలండి, లేకపోతే కలర్ డార్క్గా అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ పాకం తీగ పాకం వచ్చింది కాబట్టి రెసిపీ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. కరెక్ట్గా 1 మినిట్ ఉడికించిన తర్వాత చేత్తో ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండలా అయింది అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ మిశ్రమాన్ని మనం బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్న ప్లేట్లోకి వేయండి. బటర్ పేపర్ ఉన్న ప్లేట్లోకి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఫైన్ గా చాప్ చేసుకున్న పిస్తా పీసెస్ ని వేయండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే పిస్తా ముక్కలతోటి గార్నిష్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. పిస్తాతో గార్నిష్ చేసిన తర్వాత 5 to 6 అవర్స్ అలా వదిలేసేయండి. ఐస్ క్రీమ్ బర్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి 5 to 6 అవర్స్ టైం పడుతుంది. బర్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత డీమోల్డ్ చేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా బటర్ పేపర్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల డీమోల్డ్ చేసినప్పుడు ఈజీ అవుతుందని. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపించడం కోసం నా దగ్గర ఎడిబుల్ సిల్వర్ పేపర్ లీవ్స్ ఉన్నాయి, దాంతో గార్నిష్ చేశాను. చూసారా, అచ్చం స్వీట్ షాప్స్ లో లాగానే చూస్తుంటే బ్యూటిఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంది కదా. అంతేనండి, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ బర్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిన సైజెస్ లో పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. తింటూ ఎంజాయ్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తింటుంటే నోట్లో అలా కరిగిపోతుంది. అంతేనండి, ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్లనే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.